గణేష్ విగ్రహ ప్రతిష్టాపనను కూడా తప్పుపడతారా? భక్తితో చేసే పూజా కార్యక్రమాలను కూడా తప్పుపడతారా అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. భక్తిని, పూజను, పూజా కార్యక్రమాలను, పూజా విధానాలను ఎవరు తప్పుపట్టరు. కాకపోతే ఆ కారణంగా చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తేనే అసలు సమస్య. అది ఏ మతస్థులు చేసినా తప్పు పట్టాల్సిందే. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ప్రస్తుత విషయం ఏంటంటే, తన ఇంటికి ఆనుకునే అనుమతి లేకుండా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సికింద్రాబాద్ ఎంఈఎస్ కాలనీకి చెందిన ప్రభావతి అనే 80 ఏళ్ల వృద్ధ మహిళ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులకు హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. 1. గణేష్ మండపాల వద్ద కాలుష్య చట్టంలోని నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే సౌండ్ సిస్టమ్ వాడాలి. 2. మైక్లను నిర్దేశిత డెసిబుల్ స్థాయి దాటకుండా పరిమితి పాటించాలి. 3. ట్రాఫిక్ ఆగిపోకుండా చూసుకోవాలి. 4. నిమజ్జనాల తర్వాత మండపాల ప్రాంగణాలను వాళ్లే శుభ్రం చేయాలి. 5. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు వెళ్లేందుకు వీలుగా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా విద్యుత్ కనెక్షన్లు పక్కాగా తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను, నిబంధనలు పాటిస్తూ మండపాలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులది. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది. లేదంటే పిల్లలు, వృద్ధులు, రోగులు ఇబ్బందులు పడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.